హిందూ బంధువులందరికీ నమస్కారం. రామాయణం బాలకాండ 16వ సర్గము. యజ్ఞపురుషునిచే దశరథునకు పాయసపాత్ర ప్రదానము, దానిని భుజించి కౌసల్య సుమిత్ర కైకేయి గర్భమును దాల్చుట. బ్రహ్మాది దేవతలు ఇట్లు ప్రార్థింపగా దేవాదిదేవుడైన శ్రీమన్నారాయణుడు తాను సర్వజ్ఞుడయ్యును వారితో మధురంగా ఇట్లు వచించెను. ఓ దేవతలారా, దురాత్ముడైన ఆ రావణుడిని చంపుటకు ఉపాయమును తెలుపుడు. దానిని అనుసరించి ఆ ఋషికంటకుణ్ణి హతమార్చెదను. నిత్యుడైన శ్రీ మహావిష్ణువు యొక్క వచనములను దేవతలు ఎల్లరును ఇట్లు ప్రత్యుత్తరమిచ్చిరి. ఓ శత్రు సంహారక, నీవు మానవుడుగా అవతరించి యుద్ధమున ఆ రావణుడిని రూపుమాపము. పూర్వము అతడు దీర్ఘకాలము తీవ్రంగా తపమనర్చెను. సృష్టికర్తయు దేవతలలో పెద్దవాడయు అయిన బ్రహ్మ వానికి సంతుష్టుడయ్యెను. సంతుష్టుడయ్యున్న బ్రహ్మ నుండి ఆ రాక్షసుడు మానవుని వలన తప్ప ఏ ఇతర ప్రాణి నుండి తనకు మృత్యుభయం లేకుండాట్లు వరం పొందెను. మానవుల ఎడల వానికి గల చులకన భావమే అందుకు కారణము. ఈ విధంగా పితామహుని వరము వలన గర్భితుడై ఆ రాక్షసుడు ముల్లోకములను పీడించుచున్నాడు, స్త్రీలను కూడా కించపరచుచున్నాడు. కావున ఓ అరిసూదన, మానవుల వలనే అతడు మరణించుట సంభవము. సమస్త ప్రాణులకును ఆధారభూతుడు అయిన శ్రీ మహావిష్ణువు దేవతల ఈ మాటలను ఆలకించి దశరథ మహారాజునకు పుత్రుడై జన్మించుటకు నిశ్చయించుకొనెను. అదే సమయమున మహాపరాక్రమవంతుడు శత్రు సంహారకుడు అయిన దశరథుడు పుత్రులు లేక తపనపడుచుండెను. పుత్రప్రాప్తికై అతడు పుత్రకామేష్టి అనే యాగమును ఆచరించెను. విష్ణుమూర్తి మానవుడుగా అవతరించుటకు నిశ్చయించుకొనెను. పిమ్మట దేవతలు మహర్షుల పూజలను అందుకొని బ్రహ్మదేవుని వీడ్కొని అంతర్ధానమయ్యెను. దశరథుని యొక్క ఆ యజ్ఞకుండము నుండి సాటిలేని తేజస్సుతో కూడిన ఒక దివ్యపురుషుడు ప్రత్యక్షమయ్యెను. అతడు మహాబల పరాక్రమ సంపన్నుడు, కృష్ణవరముతో విరాజిల్లుచున్నాడు. అతడు ఎరుపు వస్త్రములను ధరించియుండెను. అతని ముఖము ఎర్రగా నుండెను. అతని కంఠస్వరము దుందుబి ధ్వని వలె గంభీరమైనది. అతని శరీరంపై గల రోమములు, మీసములు, కేశములు సింహపూజుల వలె మృదువుగా నుండెను. అతడు శుభలక్షణ సంపన్నుడు, దివ్యాభరణ భూషితుడు, గిరిశిఖరము వలె ఉన్నతమైనవాడు, మదించిన పెద్ద పులి వలె భయంకరుడు, సూర్య తేజస్సుతో ప్రకాశించున్నవాడు, ప్రజ్వలించుచున్న అగ్నిశిఖరము వలె వెలుగొందుచున్నవాడు. అట్టి దివ్యపురుషుడు విపులమై ఆశ్చర్యమును గొలుపు ఒక బంగారు పాత్రను స్వయంగా ప్రియపత్నిని వలె ప్రేమతో 2 చేతులతో పట్టుకొని ఉండెను. వెండి మూతగల ఆ బంగారు పాత్ర దివ్యమైన పాయసముతో నిండియుండెను. ఆ దివ్యపురుషుడు దశరథ మహారాజుతో, ఓ రాజా, నేను బ్రహ్మదేవుడు పంపగా ఇచ్చటికి వచ్చితిని అని నుడివెను. తదనంతరము ఆ రాజు అంజలి ఘటించి, ఓ మహాత్మా, నీకు స్వాగతము, నా కర్తవ్యమును తెలుపుము అని పలికెను. పిమ్మట బ్రహ్మ పంపున వచ్చిన ఆ దివ్యపురుషుడు మరలా ఇట్లు వచించెను. ఓ రాజా, అశ్వమేధ యాగము, పుత్రకామేష్టి యాగము అను వాటి ద్వారా నీవు దేవతలను సంతుష్టులను గావించితివి. వారి అనుగ్రహంతో ఇది లభించినది. ఓ నరేంద్ర, ఇది దివ్యమైన పాయసము, సంపత్కరము, ఆరోగ్యమును వృద్ధి చేయునది. అంతేకాదు ఇది సంతానమును ప్రసాదించును. దీనిని స్వీకరింపము. ఈ పాయసమును నీ ప్రియపత్నులకిచ్చి భుజింపవలసినదిగా వచింపుము. దీనిని సేవించుట వలన యజ్ఞఫలముగా నీ భార్యలకు పుత్ర సంతానం కలుగును. అనంతరము రాజు అట్లే అని పలికి పరమప్రీతుడై దివ్య పాయసముతో నిండి దేవదత్తమైన ఆ బంగారు పాత్రను వినమ్రుడై గ్రహించెను. అద్భుతంగా దర్శనీయుడైన ఆ దివ్య పురుషునకు పరమానందంతో ప్రదక్షిణ నమస్కారములను ననర్చెను. దశరథ మహారాజు దేవతలు అనుగ్రహించిన ఆ దివ్య పాయసమును పొంది నిర్ధనుడు ఒక నిధిని పొందినట్లుగా మహానందభరితుడయ్యెను. పాయస ప్రధాన కార్యమును ముగించుకుని అద్భుతాకారముతో దివ్య తేజస్సుతో విరాజిల్లుచున్న ఆ మహాపురుషుడు వెంటనే అంతర్ధానమయ్యెను. సంతానదాయకమైన దివ్య పాయసము లభించుట వలన అంతఃపుర స్త్రీలందరూ మిక్కిలి సంతోషంతో ప్రసన్న ముఖాకాంతులతో శరత్కాలమునందు ఆహ్లాదకరమైన చంద్రకిరణములతో ప్రకాశించు ఆకాశం వలె తేజిల్లిరి. దశరథుడు అంతఃపురమును ప్రవేశించి కౌసల్య మొదలగు రాణులతో, మనకు పుత్రులను ప్రసాదించు, ఈ పాయసమును స్వీకరింపుడు అని నుడివెను. ఆ మహారాజు కౌసల్యాదేవికి అమృతతుల్యమగు ఆ పాయసంలో సగభాగమును ఇచ్చెను. మిగిలి సగములో అర్ధభాగము సుమిత్రాదేవికి ఇచ్చెను. మిగిలిన పావు భాగములో సగభాగము కైకేయికి వసగెను.
మిగిలిన పరక భాగమును మరలా సుమిత్రకు ఇచ్చెను. ఈ విధంగా పుత్ర సంతాన ప్రాప్తికై పాయసమును 3 రాణులకు విడివిడిగా పంచెను. ఆ 3 రాణులను దశరథుని నుండి పాయసమును స్వీకరించి అది తమకు జరిగిన సన్మానమని భావించి సంతోషంతో పొంగిపోయిరి. పిమ్మట దశరథ మహారాజు యొక్క ప్రియపత్నులు 3 ఆ దివ్య పాయసమును ఎవరి భాగమును వారు భుజించి అగ్నివలె సూర్యుని వలె తేజోమూర్తులై విరాజిల్లిరి. అచిరకాలముననే వారు గర్భవతులైరి. తదనంతరము దశరథుడు గర్భవతులైన తన భార్యలను చూచి స్వస్థచిత్తుడై స్వర్గమునందు ఇంద్రాది దేవతలచే సిద్ధులచే ఋషిగణములచే పూజింపబడిన విష్ణువు వలె సంతోషపడెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే షోడశ సర్గః.